అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ గీతం రచ్చ కొనసాగుతూ ఉన్నది ఇంకా వేడి కొనసాగుతానే ఉన్నది మొన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు అందశ్రీ మాటలు చూసి అందరూ సురుకులు పెట్టిండ్రు ఏం మాటలు మాట్లాడుతాడు ఎందుకు ఇంత పొగరు మాటలు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం తెలంగాణలో ఉన్న సంగీత దర్శకులు కూడా సంగీత దర్శక అసోసియేషన్స్ వారు కూడా సురుకులు పెట్టడం జరిగింది అందశ్రీకి ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నాడు కీరవాణిని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అందశ్రీ మాట్లాడిండు ఆయనకు మించిన వాళ్ళని ఎవరన్నా చూపెట్టు తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడిండు దానితోని ఒక దర్శకుడు కాల్ చేస్తే ఆ ముచ్చట్లు చెప్పుడు జరిగింది అందశ్రీ ఆ ఆడియో లీక్ అయింది సోషల్ మీడియా వేదికగా ఆడియో రచ్చరచ్చ అయింది ఆ ఆడియో ఆఖరికి ఆ ఆడియో మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడ్డది అటు ప్రతిపక్షాలు కానీ ఉద్యమకారులు కానీ తెలంగాణ గీతానికి అవమానము ఇది తెలంగాణకు అవమానము అందశ్రీకి అవమానము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇక అందశ్రీకి అవమానం అని చెప్పేసి అప్పుడు మాట్లాడిరు కానీ అందశ్రీ ఆడియో లీక్ అయిన తర్వాత అందశ్రీయే గిట్లున్నాక ఇంకెవరు ఏం చేస్తారు అని చెప్పేసి విమర్శల వర్షం గుప్పిచ్చిర్రు అందశ్రీ మీద యావత్తు తెలంగాణ సమాజం ఉద్యమకారులు సురుకులు పెట్టిండ్రు అందశ్రీకి అటెట్లా మాట్లాడతావు అని చెప్పేసి కీరవాణిని మించినోళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చూపెట్టుండ్రి అని చెప్పేసి మాట్లాడిండ్రు ఆంధ్ర సంగీత దర్శకునికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిండ్రు ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పుడేంది తెలంగాణలో అసొంటోళ్ళు లేరా పుడత ఒకటి సత్తె రెండు రాజుగవరి రాజుగా ఊరువాడ ఒక్కటై ఉద్యమించిరన్ను జై కొట్టి తెలంగాణ రాతి బొమ్మల్లోనే కొలువైన శివుడ ఈ పాటలకు ఏ ఆస్కార్ అవార్డు గ్రహీత కొట్టిండు సంగీతం అని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తిండ్రు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ గీతానికి సంగీతం అందించేందుకు కూడా తెలంగాణలో అంత మంచి సంగీతక దర్శకులు ఎవరు లేకపోయని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అది మనం చూడొచ్చు ఇక ఆ ముచ్చట అట్లా కొనసాగుతుండగానే మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు నాకు సంబంధం లేదు ఆ పాటకు సంబంధించి మొత్తము అందశ్రీకి అప్పచెప్పిన అందశ్రీయే కీరవాణిని ఎంచుకున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దాటేసుడు జరిగింది మొత్తం మీద అది చూస్తూ ఉన్నాం పాపం అమాయకుడు అందశ్రీ పోయేపటికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఈయన ఈ మాటల తర్వాత ఆయన ఎవరిని గౌరవించడు ఎవరికి విలువియ్యరు ఆయన పాటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన పాటలను బట్టి ఎందుకంటే చదువుకోలేదు చదువు రాదు అయినప్పటికీ కూడా అంత మంచి సాహిత్యాన్ని ఎట్లా అందిస్తారని చెప్పేసి ఆయనకు అందరూ ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఆయన మాత్రం ఎవరిని గౌరవించడు ఎవరికి విలువీయడని చెప్పేసి ఆ మాటలు విన్న తర్వాత అర్థమైంది అప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి కొనసాగిన వాళ్ళు కూడా అదే ముచ్చట చెప్తారు చాలా మటుకు ఇక దీనికి దీటుగా మిట్టపల్లి టీం రంగంలోకి దిగనుంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది అందశ్రీ పాటకు దీటుగా ఈ జూన్ 2న ఒక తెలంగాణ మట్టి వాసనలు గుర్తొచ్చేలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ యాస భాష ఉట్టిపడేలాగా ఈ జూన్ 2న దానికి మించిన పాట అందశ్రీ పాటకు మించిన పాట ఇయ్యబోతుండ్రు అని చెప్పేసి ఒకటి వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది ఇక ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మిట్టపల్లి టీం ఎంటర్తోని మిట్టపల్లి సురేందర్ టీం ఎంటర్తోని ఈ అంశాలు ఇంకా హీట్ ఎక్కే అవకాశం ఉన్నది ఈ అంశం అప్పుడే సమసిపోయేటట్టు కనబడతలేదు ఎందుకంటే జే హే తెలంగాణ గీతానికి దీటుగా నేను ఇస్తాను అని చెప్పేసి మిట్టపల్లి టీం రంగంలోకి దిగుడు జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది అది చూస్తూ ఉన్నాం మరి ఎటువంటి పాట ఇస్తాడు ఒకవేళ పాట మిట్టపల్లి పాటలంటే మట్టి పాటలని అందరికీ తెలుసు మిట్టపల్లి పాటలు 5వ తరగతి పోరగాళ్ళ నుంచి అందరికీ తెలుసు తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ మట్టితనం తెలంగాణ గొప్పతనం ఉట్టిపడే లెక్క మిట్టపల్లి పాటలు ఉంటాయి అని చెప్పేసి మనందరికీ తెలుసు మరి ఈ మిట్టపల్లి టీం ఎంటర్ అయితే ఈ అందశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా గరమైతాయి ఈ వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు మరి ఏమైతాయి మొత్తం మీద చూడొచ్చు కాకపోతే తెలంగాణ గొప్పతనం తెలంగాణ మట్టి వాసన గుర్తొచ్చేటట్టు మిట్టపల్లి అయితే రంగంలోకి దిగిండు మిట్టపల్లి టీం రంగంలోకి దిగిండ్రు అంత మంచి పాట ఇవ్వబోతున్నారని చెప్పేసి ముచ్చటైతే బాగా చర్చనీయాంశంగా మారింది మరి చూడాలి జూన్ 2 నాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు కొత్త అధికారిక చిహ్నం ఆల్రెడీ లోగో ఫైనల్ అయినాయట 3 ఫైనల్ అయినాయట ఆ 3 ఏదో ఒకటి రేవంత్ రెడ్డి ఎంచుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయట జూన్ 2 రోజు కొత్త అధికారిక చిహ్నం కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు ఈ పాట కూడా వస్తుంది మిట్టపల్లి టీం ప్రకటిస్తారు ఈ పాటను విడుదల చేస్తారనే ముచ్చట వినబడతా ఉన్నాయి మరి చూద్దాం ఏమైతుంది జూన్ 2 రోజు